ప్రభుత్వ విమానయాన సంస్థలు ఇవాళ భారతదేశంలో ప్రతి ప్రయాణికుడిని ఇవాళ భారతదేశంలో ఎవరైతే విమానం ఎక్కే ప్రతి ప్రయాణికుడిని ఇవాళ వాళ్ళు గుత్తాధిపత్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలను గుత్తాధిపత్యం చేసుకున్నాయి. ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము చెప్పిన విధానాలనే ప్రభుత్వాలు ఆచరించాలి తప్ప ప్రభుత్వాలు మాకు ఆదేశాలు జారీ చేయకూడదని చెప్పడానికి కళ్ళకు కట్టినట్టు నిన్నటినే చూసాం. ఇవాళ ఇండిగో సంస్థ ఇవాళ సుమారు లక్షలాది మంది ఇవాళ ప్రయాణికులు దోచుకోబడ్డారు. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఒకేసారి 10 రోజుల కాలంగా ఇవాళ విమానంలో ప్రయాణించిన వ్యక్తులందరూ కూడా ఇవాళ అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఇవాళ పడ్డారు. కానీ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఇవాళ కేంద్ర విమానయాన శాఖ మంత్రులు మన ప్రాంతవాసి ఉత్తరాంధ్రవాసిని గర్వంగా చెప్పుకున్నాం. మన తెలుగువాడిని గర్వంగా చెప్పుకున్నాం. ఇవాళ మన తెలుగువాడు ఈ రకంగా మన చేతకానితనంగా ఇవాళ మనవాడు ఇంత చేతకాని అయిపోయి ఇవాళ ఇలాంటి పరిస్థితుల్ని ఇవాళ ప్రైవేట్ రంగ సంస్థలో కీలుబొమ్మగా మారడం చాలా విచారకరం. చాలా విచారకరం. ఒక తెలుగువాడిగా సిగ్గుపడతా ఉన్నాం మేమందరం కూడా. ఇవాళ మీరు అంత ఉన్నతమైన స్థానంకి వెళ్ళారని ఆ రోజు మేము